రాత్రి రుద్ర జైలులో అసలు నిద్రపోలేకపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక యుగంలా అనిపించింది. నీ భర్త పనికి మాలినవాడు, నేను కాదు. నీకెంత డబ్బు కావాలి? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నేనిస్తాను. కానీ నాదొక కండిషన్. నీకు 2 కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి. 10 కోట్లు కావాలంటే నువ్వు పూర్తిగా నాకు లొంగిపోవాలి. You are all mad. Get him out. రుద్ర నందినిని ప్రేమించాడు. ఆమె అతని చిన్ననాటి ప్రేమికురాలు. వారికి పెళ్ళై 3 సంవత్సరాలయ్యిందే. కాని తను ఒక నార్మల్ పర్సన్ కావడంతో నందిని అతన్ని విపరీతంగా హేట్ చేసింది. ఈ పెళ్లి ఆమె తాతయ్య తనకు ఇష్టం లేకుండా చేశాడు. ఆమెకు ఎప్పుడూ ఒక రిచ్ భర్త కావాలి. రుద్ర ఆమెకు ఎప్పుడూ లగ్జరీ లైఫ్ ను ఇవ్వలేదు. నందిని కూడా అతన్ని ఎప్పుడూ భర్తగా యాక్సెప్ట్ చేయలేదు. కాని రుద్ర ఎప్పుడూ హోప్ ని వదులుకోలేదు. తన ప్రేమను ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తుందనే ఆశతో ప్రతి వారం ఆమెకు ఒక రోజు ఇచ్చేవాడు. హాయ్ నందిని. హాయ్ రియా. వావ్, యు లుక్ ప్రిటీ. థ్యాంక్ యూ. నువ్వు జ్యువెలరీ వేసుకోవడం మర్చిపోయావా? సారీ. మీ హస్బెండ్ నీకు చెప్పులు కూడా కొనివ్వలేడు, ఇక నగలేం కొంటాడు? ఏదేమైనా చూడు, మా ఆయన నాకు నిన్ననే 3 కోట్ల నెక్లెస్ ఇచ్చాడు. బాగుంది కదా? వెరీ నైస్. మేజర్ రుద్ర, ఫైనల్ గా మిమ్మల్ని కనిపెట్టాం. 3 ఏళ్లుగా మీకోసం పిచ్చివాళ్లలా వెతుకుతున్నాం. మాకు మీ అవసరం ఉంది. ప్లీజ్ తిరిగి రండి. ఇది కరెక్ట్ ఏం కాదు. ప్రస్తుతం నా వైఫ్ని కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు వెళ్ళిపోండి. అటు చూడు, ఎవరొచ్చారు? నందిని హస్బెండ్. నువ్వేమైనా చెప్పు కానీ అతని అందం, తీక్షణమైన కళ్ళు సీరియస్లీ టూ హాట్ టు హ్యాండిల్. నువ్వతని అందంతో ఆవగాయ పడతావా ఏంటి? కేవలం అందాన్ని చూసి వరల్డ్ టూర్ చేయలేవు. దానికి జేబు కూడా ఫుల్లుగా ఉండాలి. అది ఇతనికి లేదు. నందిని, నందిని, నేను నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. హే, వదులు నన్ను. నీకిక్కడేం పని? నందిని, పక్కకు వెళ్ళి మాట్లాడుకుందావా? నేను నా గురించి అన్నీ చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ నాతో రా. ఏం చెప్తావు నువ్వు నాకు? 3 ఏళ్లగా వింటున్న మాటలే కదా. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే చాలా మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళు. ఐ సే గో. నందిని, నందిని, లాస్ట్ టైం నా మాట విను ప్లీజ్. నేను నీకంతా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించో. దీన్ని చూసావా? జాగ్రత్తగా చూడు. నీ కళ్ళు పెద్దవి చేసి చూడు. ఇది నీ స్థాయి.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ గోలంతా దేనికి? నో బేబీ, రిలాక్స్. నీ భర్త పనికి మాలినవాడు, నేను కాదు. నీకెంత డబ్బు కావాలి? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నేనిస్తాను. ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఆబ్వియస్లీ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. కానీ నాదొక కండిషన్. నీకు 2 కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి. 10 కోట్లు కావాలంటే నువ్వు పూర్తిగా నాకు లొంగిపోవాలి. కానీ అర్జున్ తన మాట పూర్తి చేసేలోపు యు స్టూపిడ్! నువ్వేం చేసావు? అతను నాకు హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడే అతనికి సారీ చెప్పు. నా చెప్పులు కూడా అతనికి సారీ చెప్పవా? నాతో రా, పద. రుద్ర నందినిని చూస్తూ ఉండిపోయాడు. 3 ఏళ్లుగా తాను ప్రేమించిన వ్యక్తి ఎంత స్వార్థపరురాలు, కృతజ్ఞత లేనిది అని అతను నమ్మలేకపోతున్నాడు. 12 ఏళ్ల క్రితం నందినిలా లేదు ఆమె. అంత అమాయకురాలు, మంచి మనసున్న అమ్మాయి ఎలా ఎంతలా దిగజారిపోయిందే? రుద్రతేజ ఎవరు? నేనే రుద్ర. మహాదేవుడి మీదొట్టో, ఈరోజు మీలో ఒక్కరు కూడా బ్రతకరు. ఒకేసారి అంతమంది బాడీ గార్డ్స్ ను కొట్టడం మామూలు విషయం కాదు. అందరూ రుద్రకు పిచ్చి పట్టిందని అనుకున్నారు. 20 సెకండ్లలోనే రుద్ర అందరినీ నేలకేసి కొట్టాడు. అతనికి కూడా కొద్దిగా గాయాలయ్యాయి. కానీ అతను ఉక్కులా నిలబడ్డాడు. ఇంతలో అర్జున్ పిలిచిన పోలీసులు వచ్చారు. నందిని ఏదో చెప్పేలోపే పోలీసులు రుద్రాను తీసుకెళ్లారు. అతని జీవితం ఈ రోజుతో నాశనమైపోయింది. అతని చిన్ననాటి ప్రేమ అతని మనస్సుని, నమ్మకాన్ని, గర్వాన్ని ముక్కలు చేసింది. అతని మనసులో ఒకే ప్రశ్న మెదులుతోంది. అతను పాకిస్తాన్ నుంచి ప్రేమించిన అమ్మాయి ఆమెనా? ఫస్ట్ టైం నందిని రుద్ర మనసులో ఉన్న గౌరవం కోల్పోయింది. 1 సైడ్ లవ్ రియాక్షన్ ఇదేనా? ఇప్పుడు రుద్ర ఎవరిని ఎంచుకుంటాడు? తనను తాను కాపాడుకుంటాడా, లేక తన ఎక్స్ లవ్ ను కాపాడుకుంటాడా? అతను ఈ జైలు నుంచి బయటపడగలడా? మరోవైపు అర్ధరాత్రి ఇంటికి వెళ్లిన నందిని కోపంతో రాజేశ్వరి రూమ్ డోరును బలంగా కొట్టడం మొదలుపెట్టింది. అమ్మా, అమ్మా, తలుపు తీ. నాకు నిద్ర పట్టక చేస్తుంటే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా? ఏంటి బేబీ, అర్ధరాత్రి ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు పార్టీకి వెళ్ళావు కదా, ఎవరైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారా? హెల్ప్ సంగతి పక్కన పెట్టు. నా పనికి మాలిన మొగుడు అందరి ముందు గొడవ చేశాడు. ఇప్పుడు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయటం లేదు. అందరూ మోకం చాటేశారు. నందిని తన తల్లికి క్లబ్లో జరిగిన ఇన్సిడెంట్ చెబుతోంది. ఇదంతా మీ తాతయ్య వల్లే వచ్చింది. అతను నీకు రుద్రతో బలవంతంగా పెళ్లి చేశాడు. నేనతన్ని ఆపుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలు, ఇక చాలు. నేను రుద్రతో ఒకే ఇంట్లో ఉండలేను. నాకు అతని నుండి డివోర్స్ కావాలి. కానీ బేబీ, మనం డివోర్స్ ఎలా ఇస్తాం? ఆ పెద్ద అయిన కాంట్రాక్ట్ నీకు గుర్తుందా? అందులో స్పష్టంగా రాసుంది, నువ్వు రుద్రాకి డివోర్స్ ఇస్తే తాళ్ళూరి కుటుంబ ఆస్తిలో సగం అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పనికి మాలిన రుద్ర తన ఖాళీ జేబులు మన డబ్బుతో నింపుకోవాలని అనుకుంటున్నాడు. లేదమ్మా, ఇదే కరెక్ట్ టైం. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.
నన్ను నమ్ము. ఆ మాటలతో నందిని ఫేస్ లో ఒక రకమైన కోపం కనిపించింది. రుద్ర తన ప్రేమ ఆత్మగౌరవం మధ్య నలిగిపోయాడు. 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అతని మనసులో పదే పదే మెదులుతోంది. నందిని తన చిన్ననాటి ప్రేమ కానే కాకూడదు, కానీ ఆ భయంకరమైన చీకటి రాత్రి రోజు చేసిన ప్రామిస్ ను ఆమె ఎలా మరిచిపోయింది? ఈ ఆలోచనలతో ఆ చిన్ననాటి అమ్మాయి అమాయక ముఖం, ఆమె అందమైన లోతైన కళ్ళు, తీయని గొంతు అన్నీ రుద్ర ముందు ఒక్కొక్కటిగా మెదలడం మొదలుపెట్టాయి. ఒకవేళ నందిని నా చిన్నప్పటి లవ్ అయితే నేను ఆమెను ఎలా వదిలేయగలను? నందిని లేకుండా బ్రతకడం కష్టం. అతనికి ఈరోజు బెయిల్ వస్తుంది అని అనుకుంటున్నాడు, కానీ నేను ఈరోజే అతనికి డివోర్స్ ఇస్తాను. నేను లాయర్ని అతని బెయిల్ కోసం కాదు, అతని డివోర్స్ కోసం కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నందిని మెట్లు దిగి కిందకు వచ్చింది. అక్కడ ఆమె ఫ్రెండ్ కిషోర్ అప్పటికే కూర్చొని టీ తాగుతున్నాడు. కిషోర్ నందిని స్కూల్ ఫ్రెండ్. స్కూల్ రోజుల నుండి ఆమెను ఇష్టపడ్డాడు. రాజేశ్వరి ద్వారా విడాకుల గురించి తెలుసుకుని నందినిని కలవడానికి వచ్చాడు. హే కిషోర్ బాబు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అదే నందిని వస్తోంది. హాయ్, హే, ప్లీజ్ సిట్ డౌన్. నువ్వేం చేస్తున్నావు? ఇంత కాస్ట్లీ కార్ కొన్నావు? ఎస్ ఆంటీ, యాక్చువల్లీ నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రజెంట్ నా ప్యాకేజ్ 5 కోట్లు. వావ్ బాబు, నువ్వు చాలా రెస్పాన్సిబుల్, క్యాపబుల్. ఈ రుద్ర మన ఫ్యామిలీకి ఒక కళంకం. నేను నీకొక నిజం చెప్పనా? ఇప్పటి వరకు నందిని రుద్ర ఒకే బెడ్ మీద కూడా పడుకోలేదు. ఏం చెప్తున్నారు మీరు? లెట్స్ గో. ష్యూర్. లేట్ అవుతోంది. హే అర్జున్ సార్, ఈ నార్మల్ ఇన్స్పెక్టర్ని ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఇన్స్పెక్టర్ సాబ్, మీతో ఒక చిన్న పని ఉంది. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అర్జున్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి రుద్రాకు 3rd డిగ్రీ టార్చర్ ఇవ్వడానికి ఇన్స్పెక్టర్ కు లంచం ఇస్తాడు. ఒక్క నిమిషం పాటిల్, ఆ సెల్ నంబర్ 3లో ఉన్న హీరో బట్టలు తీసేయండి. ఈరోజు అతనిలో ఉన్న వేడిని నేను తీసేస్తాను. సరే అర్జున్ సార్, ఆ పని అయిపోతుంది. రుద్ర శివుడి భక్తుడు. జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అతను మహాకాలుడిని ప్రార్థించేవాడు. ఈ రోజు కూడా అతను ఒక మూలన కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని జపిస్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ రుద్ర దగ్గరకు వెళ్ళాడు. మహాకాలుడిని ఎందుకు విధ్వంసకుడు అంటారో తెలుసా? అధర్మం తన హద్దులు దాటినప్పుడు ఆయన తాండవం అన్నిటినీ నాశనం చేసి ఒక కొత్త ప్రారంభాన్ని తెస్తోంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం రుద్ర తాండవం చూడబోతుంది. అప్పుడు ఇన్స్పెక్టర్తో పాటు మరో 2 కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి రుద్రాను లాఠీలతో కొట్టడం స్టార్ట్ చేశారు. ఏ పాటిల్, అతని పైకి కట్టేయండి. కొద్ది నిమిషాల్లోనే కానిస్టేబుల్స్ అతని చేతులు కాళ్ళు కట్టి జైలులో వేలాడదీశారు.
అతని కండలు తిరిగిన శరీరం ఒక జంతువులా ఉంది. కొట్టు పాటిల్. ఆ మసక వెలుతురులో రుద్ర శరీరం నుండి రక్తం కారుతోంది. ఎదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ తన బెల్ట్తో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానిస్టేబుల్స్ చర్యలకు రుద్ర పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. కానీ ఇది ఒక పెద్ద తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత. సడన్ గా ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ వాతావరణం వేడెక్కింది. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. వారిలో ఒక ఆఫీసర్ కెప్టెన్ విక్రాంత్ రుద్రాను అలా చూసి భయంతో ఇలా అన్నాడు. మీరేం చేశారు? మీకేమైనా పిచ్చా? అతన్ని బయటకు తీసుకురండి. ఈ డ్రామా ఏంటి? మీరు మా ముందు షో చేయాలనుకుంటున్నారా? రుద్రతేజ ఎవరో మీకు తెలుసా? 3 ఏళ్ల క్రితం ఈ నగరాన్ని రక్షించిన కమాండర్ అతను. ఒకేసారి 735 మంది ఉగ్రవాదుల్ని చంపిన యోధుడు అతను. ఇండియాలోనే అతిపెద్ద సీక్రెట్ ఏజెన్సీకి అధిపతి అతను. అతను మేజర్ రుద్ర. లిజన్ ఇన్స్పెక్టర్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఆ పేరు వినగానే ఇన్స్పెక్టర్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. హై లెవెల్ ఆఫీసర్ని రాత్రంతా హింసించాడు. ఇప్పుడు అతను చేసిన దానికి పర్యవసానం ఉంటుంది. ఇన్స్పెక్టర్ తన ఉద్యోగం పోతుందేమోనని భయపడ్డాడు. కొద్దిసేపటికే జైలు తాళం తీశారు. రుద్ర తాడులు విప్పారు. అతన్ని గౌరవంగా బయటకు తీసుకువచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. రుద్ర బట్టలు చిరిగిపోయాయి. అతను తల నుండి కాలి వరకు రక్తంతో తడిచిపోయి ఉన్నాడు. 2 కానిస్టేబుల్స్ అతని బాడీని క్లీన్ చేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత కమాండోలందరూ రుద్రాను ఈ రోజు మొదటిసారి చూస్తున్నారు. సార్, మీరు కనిపించలేదు. ఇక్కడున్నారని తెలిసింది. మీరు ఈ పరిస్థితిలో ఉన్నారని మాకు నిన్న తెలిసింది. అందుకే నేను మిమ్మల్ని తీసుకెళ్లడానికి మొత్తం బెటాలియన్ను తీసుకొచ్చాను. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ లేట్. లేదు కెప్టెన్, నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నన్ను తాళ్ళూరి మ్యాన్షన్ దగ్గర దింపేయండి. ఇంత జరిగినా రుద్ర నందిని గురించే ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళల్లో నిన్న రాత్రి నందిని అంటించిన నిప్పు ఇంకా మండుతూనే ఉంది. రుద్ర ఆ మంటను ఆర్పాలి. అది నందినిని కలిసిన తర్వాతే ఆరిపోతుంది. రుద్ర అందరినీ తిరిగి వెళ్ళమని ఆర్డర్ వేశాడు. కమాండోస్, వెనక్కి వెళ్ళండి. ఎస్ సార్. రుద్ర పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి త్వరగా కారులో కూర్చున్నాడు. కమాండోలందరూ అతని వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చున్నారు. రుద్ర పక్కన కూర్చున్న కెప్టెన్ విక్రాంత్ ఇలా అడిగాడు. మేజర్, మీరు రాత్రంతా జైల్లో ఎందుకున్నారు? మీరు మాకు ఎందుకు ఫోన్ చేయలేదు? ఆత్మ గౌరవాన్ని ఎలా గౌరవించాలో ఎలా తెలుస్తుంది విక్రాంత్? ఒక రాత్రి అక్కడ ఉండకపోతే నేను ఈ విషయం నేర్చుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు అంతా ఓకే. ఆ రాత్రి నాకు మెమరబుల్. అతను నందిని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఆమె కటువైన మాటలు తలుచుకోగానే అతని ఒళ్ళు జలధరించింది. నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీకు గుర్తుందా మేజర్? 5 ఏళ్ల క్రితం జేఎన్కేలో చట్టవిరుద్ధమైన విషయాలకు సంబంధించి మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆ మిషన్ పూర్తి చేయలేకపోతున్నాం. అక్కడి చట్టవిరుద్ధమైన సంస్థలు అగ్రిమెంట్ను ఉల్లంఘించాయి. వారు మనపై ఎప్పుడైనా దాడి చేయొచ్చు. మేజర్, మనకు మీ అవసరం ఉంది. ఇప్పుడు మీరు తిరిగి రావాలి. 3 ఏళ్ల క్రితమే నేను ఆ ప్రపంచాన్ని వదిలేశాను విక్రాంత్. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ని. ఇతను నందిని కిషోర్తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే ఒక ఎస్యూవీ కారు ఆమె ఇంటి ముందు ఆగింది. కారు డోరు తెరుచుకోగానే రుద్ర దిగడం చూసిన నందిని కిషోర్ షాక్ అవుతారు. ఆ టైంలో రుద్ర కళ్ళల్లో అగ్ని జ్వాలలు మండుతున్నాయి. నువ్వా? నందిని, 12 ఏళ్ల క్రితం సెంట్రల్ స్ట్రీట్లో జరిగిన సంఘటన నీకు గుర్తులేదా? ఆ కిడ్నాప్, ఆ బర్త్డే నీకేమైనా గుర్తుందా? నీకు పిచ్చి పట్టింది. ఈ రోజు నీ బ్రెయిన్కి ఏమన్నా దెబ్బ తగిలిందా? నువ్వెలా బయటకొచ్చావు? నీకు బెయిల్ ఎవరిప్పించారు?
ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ విషయాల గురించి నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. ఈ జీవితం నాకు ఒక పెద్ద పాఠం నేర్పించింది నందిని. ఒకవేళ నువ్వు నన్ను అలా అవమానించి ఆ విధంగా ప్రవర్తించకపోతే బహుశా నేను నా ఆత్మగౌరవాన్ని గౌరవించడం నేర్చుకోలేకపోయేవాణ్ణి. నీకు పిచ్చి పట్టింది. ఈ రోజు నీ ఈ పరిస్థితికి కారణం నువ్వే, నేను కాదు. నేను నీకు హెల్ప్ చేసి జైలు నుండి బయటకు తీసుకురావాలనుకున్నాను. స్టూపిడ్. నాకు నీ నుంచి డివోర్స్ కావాలి నందిని. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు కాదో. ఆ మాటలు వినగానే అందరూ షాక్ అయ్యారు. రుద్ర నందిని నుండి డివోర్స్ కోరుకుంటున్నాడు. నందిని చాలా కోపంగా దూరం జరుగుతూ, ఏమన్నావు? నువ్వు నాకు డివోర్స్ ఇస్తావా? నా స్థాయి నీ స్థాయి కన్నా చాలా ఎక్కువ. నీకు అర్థమైందా? అయినా బయటికి ఎలా వచ్చావు? నీకు బెయిల్ ఎవరిచ్చారు? ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇతను తప్పకుండా వారి కాళ్ళు పట్టుకుని ఉంటాడు, లేకపోతే ఇతను జైలు నుంచి బయటకు రాలేడు. నేను నా ఆత్మగౌరవాన్ని గౌరవించడం నేర్చుకున్నానని మీకు తెలీదు. నేను మహాదేవుడి కాంతి కిరణం. ఎస్, ఇది కూడా వినా. నన్ను నేను గౌరవించుకోకపోతే ఈ లోకం నన్ను ఎలా గౌరవిస్తుంది? నా ప్రతి శ్వాస నా పూజ, నా ప్రతి అడుగు ఒక ఉదాహరణ. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, చాలా సరదాగా ఉంటుంది. ఇదంతా చెప్పడానికి నువ్వెవరు? సిటీ మొత్తం నీ స్థాయి ఏంటో తెలుసు. నువ్వు నాకు నమ్మకం గురించి చెప్పడానికి వచ్చావా? ఎస్, నేను నా రెస్పెక్ట్ కోల్పోయాను. నీ ముందు, నీ కుటుంబం ముందు, ఈ మొత్తం సిటీ ముందు కూడా. అది నా తప్పు. కానీ నా ప్రేమ నీకు కనిపించలేదు నందిని. నేను నీ కోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేసేవాణ్ణి. నీకు ఏమీ కనిపించలేదో నందిని. జనాలతో మాటలు పడ్డం నాకు సరదా అనుకుంటున్నావా? నేను నిన్ను నిజంగా ప్రేమించాను, కానీ అది నీకు కనిపించలేదో. నీ తల్లి నీకు చూపించిందని కనిపించింది, ఈ నగరం నీకు చూపించిందని కనిపించింది. నువ్వు నా ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు నందిని, ఎప్పటికీ. కానీ మహాకాలుడి మీదొట్టో నన్ను నేను మరింత అవమానపరుచుకోవాలనుకోవడం లేదు. రుద్ర ఒక్కరోజులోనే చాలా బాధలు పడ్డాడు. అతని మనసులో ఉన్న బాధ అతని గాయాల బాధ కన్నా ఎక్కువగా ఉంది. కానీ ఆ సిగ్గులేని మనుషులు అతని పరిస్థితి గురించి ఆలోచించలేదు. నాకు నీ ప్రేమ ఎప్పుడూ అవసరం లేదు. ఫస్ట్ రోజు నుంచే నాకు నువ్వంటే ఇష్టం లేదు. తాతయ్య నీలో ఏం చూసి బలవంతంగా నా పెళ్లి చేశారో తెలీదు. మరి చిన్న చిన్న ఎఫర్ట్స్ అని అన్నావు, అవేంటి? నువ్వు నాకు లాస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఒక డూప్లికేట్ ముత్యాల నెక్లెస్, అది డూప్లికేట్ది. వింటున్నావా? నాకు కేవలం నీ నుంచి విముక్తి కావాలి. విముక్త తప్పకుండా లభిస్తుంది నందిని. ఎందుకంటే ఇప్పుడు నీకు ఈ వ్యక్తి దొరికాడు. రుద్ర కిషోర్ వైపు వేలు చూపించి నందినితో అన్నాడు, అతను నీకు నేను ఎప్పటికీ ఇవ్వలేనివన్నీ ఇస్తాడు. నేను నీకంటే ఎక్కువ సంతోషంగా చూసుకుంటాను. నీకు తెలుసా, నా స్థాయి చాలా ఎక్కువ. నేను నీలాంటి వాడినైతే కాదు. రేపు నందిని బర్త్డే. చూడు, నేను నందిని కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే ఆ గొడవ మధ్యలో రాజేశ్వరి కూడా అక్కడికి వచ్చి నందిని చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది. నందిని, బిచ్చగాళ్ళతో నీకేంటి పని? పద వెళ్దాం. రుద్ర, కిషోర్ ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. కిషోర్ ఒంటరిగా ఉన్నాడని గ్రహించి కంగారు పడి ఏదో ఆలోచించి నందినిని గట్టిగా పిలిచి ఇలా అన్నాడు, సరే నందిని, నేను రేపు వస్తాను. రేపు డివోర్స్కి రెడీగా ఉండవు. ఇంకోటి, నీ ఆటలో ఓడిపోకు. అతను అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు. డబ్బుకు నిజంగానే ఒక వ్యక్తిని మార్చేంత శక్తి ఉందా? ఈ రోజుల్లో ఎవరికీ ప్రేమ విలువ తెలియదా?
కానీ రుద్ర ఓడిపోయేవాడు కాదు. అతను ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటాడు. చివరికి రుద్ర ఒక ప్లేయర్, కానీ ఓడిపోని సాహసికుడు. రుద్ర తన స్కూటర్ను ఒక ఖాళీ సందులో ఆపాడు. అతను తన స్కూటీ డిక్కీలో నుంచి రూబిక్స్ క్యూబ్ తీసి చల్లని గాలి పీల్చుకుంటూ దాన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే అతని కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. అతనికి రూట్ దొరికింది. జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. అతను హైదరాబాద్లో ఉన్న ఒక 52 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న వాళ్లకు కాల్ చేశాడు. అది ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటి. దాని పేరు అగ్రజ ఇండస్ట్రీస్. హలో, నేను దినేష్ గారితో మాట్లాడచ్చా? ఎస్, నేనే మాట్లాడుతున్నాను. రుద్రతేజ. రుద్ర పేరు వినగానే అతని కాళ్ల కింద భూమి కంపించింది. అతని నుదుటిపై చెమటలు పట్టాయి. దినేష్ గారు, మీతో ఒక పనుంది. షూర్ సార్. కానీ సార్, ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? రుద్ర గొంతులో మార్పు వచ్చింది. అతను ఒక గంభీరమైన గొంతుతో అన్నాడు, దినేష్ గారు, నాకు మీ హెల్ప్ కావాలి. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్లో జరిగిన కిడ్నాప్ ఘటనలో ఉన్న అమ్మాయి తాళ్ళూరి కుటుంబానికి చెందిన నందిని తాళ్ళూరా లేదా వేరే అమ్మాయా అని కనుక్కొని చెప్పండి. సార్, 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం. కానీ ఒక విషయం తెలుసుకోవచ్చా? మీకు నందిని తాళ్ళూరి ఎలా తెలుసు? నేను నందిని తాళ్ళూరికి రేపు డివోర్స్ ఇవ్వబోతున్నాను. అండ్ నేను తిరిగొచ్చానని అందరికీ చెప్పండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.